హలో అందరికీ ఈరోజు ఈ షార్ట్లో మీకు మంచి మల్టీగ్రెయిన్ పల్లి చిక్కీ చూపిస్తున్నాను. పాకం బాగా రావాలంటే మంచి బెల్లం యూస్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రెయిన్స్ అన్నీ రోస్ట్ చేసి పెట్టుకునేవి అనమాట. వీటితో పాకం పట్టబోతున్నాను. పాకం ఉడికేటప్పుడే ఒక చిటికెడు ఇలాచి, అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. పాకం అయితే రెడీ అయిపోయింది మంచిగా. ఇంకా అన్ని గ్రెయిన్స్ అనమాట పాకంలో వేసేసుకుందాము. నిజానికి జీడిపప్పు, బాదం పప్పు ఈ గ్రెయిన్స్ అన్నీ పిల్లలకి వేయించి డబ్బాల్లో పోసి పెట్టాను. వాళ్ళు బాదం పప్పు, జీడిపప్పు తినేసి వీటిని వదిలేశారు. మనం అమ్మలం కదా, బిడ్డలతో ఎలా తినిపించాలో మనకి బాగా తెలుసు కదా. సో వీటన్నిటితో ఇలా చిక్కీ రెడీ చేశాను. సూపర్ వచ్చింది. నన్ను ట్రస్ట్ చేయండి, ఒక్కసారి పిల్లలకి తినిపించండి, మళ్ళీ మళ్ళీ కావాలని వాళ్ళే అడుగుతారు. అంత టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా చాలా చాలా బలం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.